హలో, నేను మీ కుప్పిలి శ్రీనివాస్. ఈరోజు ఒక మంచి టాపిక్తో మీ ముందుకు వస్తున్నాను. చాలా ఇంపార్టెంట్ అని నేను అనుకుంటున్నాను, మీరు కూడా అనుకుంటారు తప్పనిసరిగా. ఏంటి అంటే మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలు అవి ఎలా ఒకరికొకరు కోఆపరేట్ చేసుకుంటాయో ఇప్పుడు చెప్తాను. మన శరీరం చూసి మనం చాలా నేర్చుకోవాలి. ఏంటి అంటే మనకు 2 చేతులు ఉన్నాయి. ఒక చేతికి దోమో ఏదో కరిచింది అనుకుందాం. కుడి చేతికి కరిస్తే ఎడమ చేతి టక్కని మన దానికి తెలియకుండానే దాన్ని కొడతా ఉంది. అలాగే ఒక కాలుకి బాధ వస్తే ఇంకొక కాళ్ళు గుంటుతూ ఉంటాం, అవునా కాదా? కుడి కాలుకి గాయమైందనుకో ఎడం కాలుతో గుంటుతూ ఉంటాం, ఎడం కాలుకి గాయమైందనుకో కుడి కాలుతో గుంటుతూ ఉంటాం. అంటే తెలియకుండానే ఒకరికొకరు సహాయం చేసుకుంటూ ఉన్నారు. లేదు నీ కుడి కాలుకి దెబ్బ తగిలింది కదా, నాకెందుకు భారం, నేను ఎడం కాలు నేను పని చేయను అంటే అట్లా అనుకోదు అది, కానీ తెలియకుండానే ఆ పని చేస్తుంది. అలాగే ఒక చెయ్యికి ఏదైనా ప్రాబ్లం వచ్చేటప్పుడు ఇంకొక చెయ్యి సహకరిస్తుంది, అవునా కాదా? అది చెప్పదు, నాకు కుడికాలికి లేకపోతే చెయ్యికి ప్రాబ్లం వచ్చింది, నువ్వు నాకు సహాయం చేస్తావా అని అడగదు. ఇది కూడా అడగకుండానే చేస్తుంది. అలాగే ఒక కన్నుకి ఏదో బాధ వచ్చింది, ఈ కన్ను సహకరిస్తుంది. ప్రతిదీ కూడా అంతేనండి. మన శరీరం చూసి మనం చాలా చాలా నేర్చుకోవాలి. అలాగే మనకి జ్వరం వచ్చేటప్పుడు పార్ట్లన్నీ కూడా డల్ అయిపోతాయి. అంటే ఉన్నటువంటి అవయవాలన్నీ కూడా చాలా డల్ అయిపోతాయి, ఏమీ పనిచేయవు, సహకరించవు. శరీరం ఎట్లయితే ఒకరినొకరు సహకరించుకుంటున్నారో తెలియకుండానే, ఒకరి కష్టాన్ని ఒకరు ఎలా పంచుకుంటున్నారో, అలాగే మానవ జీవితంలో కూడా మనం కూడా ఒక ఫ్యామిలీలో నివసించేటప్పుడు కూడా ఒకరి కష్టాలని ఒకరు తెలియకుండానే పాలు పంచుకోవాలి, ఒకరి సుఖాలని ఒకరు తెలియకుండానే పాలు పంచుకోవాలి. అలా ఉంటే జీవితం చాలా హ్యాపీగా ఉంటుంది, అంతే కదా? నాకు కష్టం వచ్చింది నువ్వు పట్టించుకోవట్లేదు, నాకు సుఖం వచ్చింది నువ్వు పట్టించుకోవట్లేదు, అలా అడిగి చేసేది కరెక్ట్ కానే కాదు. ఎవరికైనా కష్టం వచ్చిందనుకో అది తెలియకుండానే వాళ్ళ గురించి తెలుసుకొని మనకు మనమే తెలుసుకొని సహాయం చేస్తూ ఉండాలి. అది మానవ జీవితం. కుటుంబాలు, బంధుత్వాలు, బాంధవ్యాలు కొంచెం పటిష్టంగా స్ట్రాంగ్గా ఉండాలి అంటే ఒకరి కష్టాల్లో ఒకరు పాలు పంచుకుంటేనే ఆ బంధాలు స్ట్రాంగ్గా ఉంటాయి. మనం అడిగి చేస్తే అది గొప్పతనం కాదు, అడగకుండా చేయాలి. చూడండి, మనకు తెలియకుండా చెప్పాను కదా ఇందాక, ఇక్కడెక్కడో ఒక దోమో ఏదో కరిసింది, దీనికి నొప్పి వచ్చింది, టక్కుని ఈ చేయికి మనం చెప్పాం. ఈ చేయికి మనం చెప్పకుండానే ఇట్లా అంటాం, అర్థమైందా? అలాగే ఒక కన్నుకి ఏదో ప్రాబ్లం వచ్చింది, మనకు తెలియకుండానే ఇట్లా అంటాం. అలాగే మానవ జీవితాల్లో కూడా, కుటుంబ వ్యవస్థలో కూడా ఒకరికి తెలియకుండానే ఒకరు ఏదో కష్టాల్లో ఉన్నారేమో, నష్టాల్లో ఉన్నారేమో, బాధల్లో ఉన్నారేమో, సంతోషాల్లో ఉన్నారేమో, మన వంతు మనం ఏం చేయాలి, మనం ఎలాగ వాళ్ళని సంతోష పెట్టాలి అనేటట్టు ఉంటేనే కుటుంబంలో సంతోషం ఉంటుంది. ఒక వాల్యూతో కూడినటువంటి ఒక ప్రేమ, ఒక అభిమానం, ఒక గౌరవం, రెస్పెక్ట్ అన్నీ పెరుగుతాయి. అందుకని మానవ జీవితంలో మన శరీరంలో ఉన్నటువంటి అవయవాలను చూసి మనం నేర్చుకోవాలి, ఒకరికొకరు ఎలా సహాయం చేసుకోవాలి. అడిగితే కాదు, అడగకుండానే సహాయం చేయాలి. ఈ పాయింట్ బాగుందంటారా? బాగుంది, మీకు నచ్చింది అంటే కామెంట్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ.